Hello everyone, welcome back to Advaita Academy. TS Genco AE ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసము మనం ఒక రివిజన్ సిరీస్ స్టార్ట్ చేసినాం కదా. సో డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ లో ప్రీవియస్ గా అడిగిన ఈఎస్సి క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసుకొస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఇది 5th వీడియో. ఈ వీడియోలో కూడా ఇంకొక 4 to 5 క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్ us ఎంటర్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి ఈఎస్సి 2005 లో అడిగిన క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ 8-bit representation of -127 in 2's complement form is m and 1's complement form is n. Okay, what is the value of m is to n అని అడుగుతున్నాడు. What is the value of m is to n? సో 127 -127 యొక్క 2's complement form లో ఉన్న నంబర్ ఆఫ్ వన్స్ m అంట. ఉన్న నంబర్ ఆఫ్ వన్స్ m. అదే వన్స్ కాంప్లిమెంట్ ఫార్మ్ ఆఫ్ -127 లో ఉన్న నంబర్ ఆఫ్ వన్స్ n అయితే దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ m ఈస్ టు n అని అడుగుతాడు. ఫస్ట్ mn అనుకుంటే m ఈస్ టు n ఈజీగా కనుక్కోవచ్చు. అంటే n కనుక్కోవాలంటే -127 ని వన్స్ కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలి. అవునా? సో రిప్రజెంట్ చేయాలన్నప్పుడు మీకు ప్రొసీజర్ ఆల్రెడీ చెప్పిన ఏమని 127 ఫస్ట్ 127 రిప్రజెంటేషన్ కనుక్కోవాలి. 127 రిప్రజెంటేషన్ అనుకుంటే మనకు -127 రిప్రజెంటేషన్ ఈజీ అయిపోతుంది. ఎన్ని బిట్స్ లో రాయమంటున్నాడు? 8 బిట్స్ లో రాయమంటున్నాడు. అవునా? కాబట్టి వాట్ ఈస్ 127 రిప్రజెంటేషన్ ఇన్ 8 బిట్స్? 0 ఫాలోడ్ బై ఆల్ వన్స్. 0 ఫాలోడ్ బై ఆల్ వన్స్ ఈస్ 127. అంతే, వెరీ సింపుల్. చూడండి. ఓకే, సో ఇప్పుడు -127 కావాలి. -127 ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ ఫామ్. వన్స్ కాంప్లిమెంట్ ఫామ్. సో వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? జీరోస్ ని 1 చేయడం, వన్స్ ని 0 చేయడం. సో ఇక్కడ ఉన్న ఈ బైనరీ రిప్రజెంటేషన్ లో వన్స్ ని 0 చేయడం, జీరోస్ ని 1 చేయడం. సో ఫస్ట్ లో 0 ఉంది కదా, దాన్ని 1 చేస్తున్నాం. మిగతా అన్ని కూడా వన్స్ కాబట్టి మిగతా అన్ని కూడా ఇప్పుడు ఏమైపోతాయి? జీరోస్ అయిపోతాయి. అంతే. సో ఇది వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. సో నంబర్ ఆఫ్ వన్స్ ఇన్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఈస్ n. కాబట్టి ఎన్ని వన్స్ ఉన్నాయి ఇక్కడ? ఒక్క 1 ఉంది. కాబట్టి n వాల్యూ ఎంత? 1. n వాల్యూ ఎంత? 1. అంతే. సో 2's కాంప్లిమెంట్ ఎలా వస్తుంది? -127 కి 2's కాంప్లిమెంట్ ఎలా వస్తుంది? 1's కాంప్లిమెంట్ ప్లస్ 1. అవునా? సో 1 ఫాలోడ్ బై ఆల్ జీరోస్ ఈస్ ద 1's కాంప్లిమెంట్. దీనికి 1 ఎల్ఎస్బి దగ్గర 1 యాడ్ చేస్తే మనకు 2's కాంప్లిమెంట్ ఫామ్ వస్తుంది. అవునా? 2's కాంప్లిమెంట్ ఫామ్ వస్తుంది. సో 2's కాంప్లిమెంట్ ఫామ్ ఏమైపోతుంది అప్పుడు? 1 0 0 0 0 0 0 లాస్ట్ లో 1 వస్తుంది. సో నంబర్ ఆఫ్ వన్స్ ఇన్ 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ -127 ఈస్ m అని ఇచ్చినాడు. ఎన్ని వన్స్ ఉన్నాయి ఇక్కడ? 2 వన్స్ ఉన్నాయి. కాబట్టి m వాల్యూ ఎంత? 2. అంతే, వెరీ సింపుల్. సో m ఈస్ టు n ఎంత అప్పుడు? 2 ఈస్ టు 1. దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఆన్సర్. 2 ఈస్ టు 1. సో డైరెక్ట్ గా అడగకుండా ఇది ఇంకొక ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి ఈఎస్సి 2004 లో అడిగిన క్వశ్చన్. హౌ మెనీ వన్స్ ఆర్ దేర్ ఇన్ ద రిప్రజెంటేషన్ ఇన్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 4 into 4096 plus 9 into 256 plus 7 into 16 plus 5 అని అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ వన్స్ అని మీకు ఒక ఫార్మ్, ఒక ఈక్వేషన్ లాగా ఇస్తారనమాట. సో ఎన్ని వన్స్ రిప్రజెంట్ చేస్తాము అని అడుగుతారనమాట. ఓకే, ఎలా సాల్వ్ చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో 4 into 4096 plus 9 into 256 plus 7 into 16 plus 5. సో వీటన్నిటిని మనం ఇప్పుడు 2 పవర్స్ లో రాద్దాం. సో 4 ని ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్ రాసుకోవచ్చు. ఇంటూ 4096 అంటే 2 power 12, 2 power 10 అంటే 1024. అవునా? 1024 into 2 2048, 2048 into 2 4096 అనమాట. కాబట్టి 2 power 10 అంటే 1028, 2 power 11 అంటే 2048, 1024 సారీ. 2 power 10 అంటే 1024, 2 power 11 అంటే 2048, 2 power 12 అంటే 4096 ప్లస్ ఇక్కడ 9 ఉంది. అవునా? 9 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు చెప్పండి? 2 cube ప్లస్ 1 గా రాసుకోవచ్చు. 1 అంటే మళ్ళీ 2 power 0 గా రాసుకోవచ్చా? అవునా? అన్ని 2 powers లో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే బైనరీ రిప్రజెంటేషన్ లోకి రావాలి కాబట్టి. ఓకేనా? సో 2 power 3 into 2 power 0 into 256 ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 power 8. ఓకే, ప్లస్ 7 4 plus 2 plus 1 గా రాసుకోవచ్చు కదా. 2 square plus
2 ప్లస్ 2 పవర్ 0 గా రాసుకోవచ్చు కదా, ఇంటూ 16 ని 2 పవర్ 4 గా రాసుకోవచ్చు, ప్లస్ 5 ఏ విధంగా రాసుకోవచ్చు, 2 స్క్వేర్ ప్లస్ 1 గా రాసుకోవచ్చు కదా, కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 0 అయిపోతుంది అంతే. ఓకే, సబ్స్టిట్యూట్ ఇక్కడ చూడండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కదా, కాబట్టి 2 పవర్ 2 ప్లస్ 12 అంటే ఏమైపోతుంది 14, ప్లస్ 2 క్యూబ్ ఇంటూ 2 పవర్ 8, 2 క్యూబ్ ఇంటూ 2 పవర్ 8 అయినప్పుడు ఏమవుతుంది 2 పవర్ 11, 2 పవర్ 0 ఇంటూ 2 పవర్ 8, 0 ప్లస్ 8 ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, 0 ప్లస్ 8 అంటే 8 అయిపోతుంది, ప్లస్ ఇక్కడ చూడండి 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 4 అంటే 2 పవర్ 6 ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, 2 ప్లస్ 4 అనమాట. ఇది 2 పవర్ 1 గా రాసుకోవచ్చు కదా, సో ఇది ప్లస్ ఇది ఏమైపోతుంది 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ 4 అంటే 2 పవర్ 5 అవునా, ప్లస్ 2 పవర్ 0 ఇంటూ 2 పవర్ 4 అంటే 2 పవర్ 4, ఎం ఏమో 0 ఎన్ ఏమో 4, 0 ప్లస్ 4 అంటే 4 అయిపోతుంది అనమాట, ప్లస్ ఇదేంటి 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 0. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. అవునా, ఇప్పుడు చెప్పండి నంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నంబర్, సపోజ్ నేను ఈ విధంగా ఇచ్చినాను అనుకోండి 101. ఓకే, సో మీరు ఏ విధంగా రాస్తారు 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2 రాస్తారు. సో ఇదేం రాస్తారు 1 ఇంటూ 2 పవర్ 2. ఓకే, లేదా 1 రాయాల్సిన అవసరం లేదు, 1తో మల్టిప్లై చేసినా చేయకపోయినా ఒకటే కాబట్టి 2 పవర్ 2 ప్లస్ 2 పవర్ 0 రాస్తారు. అప్పుడు ఎన్ని వన్స్ ఉన్నట్టు ఇక్కడ, సో ఇది 5 కదా, 5 అనేది తెలుసు డెసిమల్ నెంబర్, సో ఇదంతా కూడా డెసిమల్ నెంబరే. అవునా, ఇదంతా కూడా మనకు డెసిమల్ ఈక్వేషన్ కదా, ఇచ్చిన ఈక్వేషన్ అంతా కూడా డెసిమల్ ఈక్వేషన్, ఇచ్చిన ఈక్వేషన్ అంతా కూడా డెసిమల్ ఈక్వేషన్, ఇలా డెసిమల్ నెంబర్ లాగా. సో ఇప్పుడు ఈ రిప్రజెంటేషన్ లో మనం ఈ రిప్రజెంటేషన్ లోకి కన్వర్ట్ చేసినాం, ఇక్కడ చూడండి ఈ రిప్రజెంటేషన్ లోకి కన్వర్ట్ చేసినాం, కాబట్టి ఇక్కడ 2 పవర్ 2 అనేది మాక్సిమం కదా, 2 పవర్ 2 అనేది మాక్సిమం. ఓకే, సో ఎన్ని వన్స్ ఉన్నాయి అన్నప్పుడు 2 పవర్ 2 అనేది మాక్సిమం. అఫ్ కోర్స్ ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి అనేది క్వశ్చన్ ఇక్కడ మనకు. సో ఎన్ని వన్స్ ఉన్నాయంటే ఇక్కడ ఎన్నైతే మనకు ఇక్కడ ఎన్నైతే 2 పవర్స్ ఉన్నాయో అది ఏదైనా కానీ 2 పవర్ 14 కానివ్వండి, 2 పవర్ 5 కానివ్వండి, ఏదైనా కానీ ఇక్కడ ఎన్నైతే 2 పవర్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నట్టే కదా. కావాలంటే మీరు సపోజ్ 10 కి తీసుకోండి, 10 రిప్రజెంటేషన్ ఏంటి 1010. అవునా, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. సో దీన్ని రిప్రజెంట్ చేస్తారు 2 పవర్ 3 ప్లస్ 2 పవర్ 1. సో నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని అంటే ఇక్కడ ఏదైతే ఎడిషన్ చేస్తున్నామో అన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నట్టే కదా, కాబట్టి ఇక్కడ కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఈ ఎక్స్ప్రెషన్ లో ఉంటాయి అంటే ఇక్కడ ఎన్నైతే టర్మ్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వన్స్. చూడండి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 1, అవునా, 1 2 3 4 5 6 7 8 అంతే, 8 నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటాయి. ఇచ్చిన ఈ డెసిమల్ రిప్రజెంటేషన్ ఉంది కదా, దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటాయి అంటే 8 వన్స్ ఉంటాయి. ఓకే, లాజిక్ అర్థమైంది కదా అందరికి. సో ఈ విధంగా మీరు నెంబర్ ఆఫ్ వన్స్ అనేది కనుక్కోవచ్చు అనమాట. ఈ మోడల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్ గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతున్నాడు. ఓకే, సో కాబట్టి మీరు ఈ మోడల్ ని కూడా నేర్చుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. సో బిఫోర్ గోయింగ్ టు దట్ క్వశ్చన్, ఇక్కడి వరకు మీరు చూస్తున్నారంటే కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, రైట్. లాస్ట్ క్వశ్చన్ చూడండి ఈ వీడియోలో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ అని అడుగుతున్నాడు. సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ మనకు తెలుసు కదా, XS3 కోడ్ ఈజ్ ఎ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్. ఓకే, సో దీని గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. సో అసలు సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ అంటే ఏంటి? సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ అంటే డెఫినేషన్ ఏంటి? ఇఫ్ ద కోడ్ ఫర్ 9 ఈజ్ కాంప్లిమెంట్ కోడ్, కాంప్లిమెంట్ వన్స్ కాంప్లిమెంట్ అనమాట. సో కాంప్లిమెంట్ కోడ్ ఫర్ 0 ఓకే అయ్యి, అలాగే 8 ఫర్ 1. ఓకే, 8 and 1 must be complement to each other. సో రిప్రజెంటేషన్ ఆఫ్ 8 రిప్రజెంటేషన్ ఆఫ్ 1 కాంప్లిమెంట్ గా ఉండాలి. అలాగే 7 ఫర్ 2, అలాగే 6 ఫర్ 3, అలాగే 5 ఫర్ 4. ఇలా ఉంటే అలాంటి కోడ్ ని మనం ఏమంటామంటే సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ అంటాం. ఓకే, సో సపోజ్ బైనరీ 8421 ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటాయి. అవునా, సో 8421 కోడ్, సో
8421 కోడ్ ఈజ్ నాట్ ఎ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్. గ్రే కోడ్ మనకు తెలుసు, ఇట్ ఈస్ నాట్ ఎ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్. ఓకే, సో XS3 చూడండి. సో XS3 కోడ్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి చెప్పండి. XS3 కోడ్, సో అసలు XS3 కోడ్ విచ్ టైప్ ఆఫ్ కోడ్ చెప్పండి ఒకసారి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో XS3 కోడ్ అనేది ఒక నాన్ వెయిటెడ్ కోడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో XS3 కోడ్ అనేది ఒక నాన్ వెయిటెడ్ కోడ్. అలాగే XS3 ఒక సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్. XS3 అనేది ఒక సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్. అలాగే XS3 అనేది సీక్వెన్షియల్ కోడ్ కూడా, వరుసగా ఉంటాయి అన్నమాట. నంబర్ రిప్రజెంటేషన్ అనేది వరుసగా ఉంటాయి. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఓకే, సో చూడండి, జీరో రిప్రజెంటేషన్ ఏంటి, 0 సారీ XS3 కోడ్ అంటే ఏం చెప్పండి. XS3 కోడ్ అంటే BCD+3 అనమాట. ఓకే, BCD+3 అవునా. సో 3 యాడ్ చేస్తూ వెళ్ళాలి, 3 యాడ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, 0కి 3 యాడ్ చేస్తే రిప్రజెంటేషన్ ఏంటి, 3 రిప్రజెంటేషన్ 0011 0011. అలాగే 1కి రిప్రజెంటేషన్ ఏంటి చెప్పండి, 1కి రిప్రజెంటేషన్ చెప్పండి. 1 is equal to 1 plus 3 and 4 representation 0100. So this is the representation of XS3 code for 1. 1కి 3 యాడ్ చేయాలి. XS3 పేరులోనే ఉంది కదా, XS3 అంటే 3 యాడ్ చేయాలి. సో 1 plus 3 4 representation is the representation of 1 in XS3 code. ఓకే, సో 2 representation ఏంటి, 2 plus 3 5 కాబట్టి 0101. 3 representation ఏంటి, 0110. 4 representation ఏంటి, 0111. అంటే 4 plus 3 7 కాబట్టి 7 కావాల్సిన కోడ్ రాస్తున్నాం అనమాట. ఓకే, 7 కోడ్ ఇక్కడ రాస్తున్నాం. సో 5 representation ఏంటి, 5 plus 3 8 కాబట్టి 1000. అలాగే 6 representation 1001. 7 representation 7 plus 3 అంటే 10 కదా, 1010. అలాగే 8 representation ఏంటి, 8 representation ఏంటి, 1011. 9 representation ఏంటి, 1100. ఓకే, సో మీరు ఇప్పుడు చూస్తే 0 representation 0011, 9 representation ఎంత 1100. కాంప్లిమెంట్ ఉన్నాయా లేదా, 0011 1100. జీరోస్ ఉన్న ప్లేస్ లో వన్స్ ఉన్నాయి, వన్స్ ఉన్న ప్లేస్ లో జీరోస్ ఉన్నాయి. కాంప్లిమెంట్ కూడా కాదా. అలాగే 1 for 8 చూడండి, 1 for 8 ఇక్కడేమో 0100, ఇక్కడ మాత్రమే 1 ఉంది, ఇక్కడ మాత్రమే 0 ఉంది. ఇక్కడ రిమైనింగ్ అన్ని కూడా 1, ఇక్కడ రిమైనింగ్ అన్ని జీరోస్. కాంప్లిమెంట్ కూడా కాదా. అలాగే 2 for 7 చూడండి, ఇక్కడేమో 0101, ఇక్కడేమో 1010. కాంప్లిమెంట్ కోడ్. ఇక్కడ చూడండి 3 for 6 0110 1001 ఇక్కడ. అలాగే 4 for 5 0111 ఉంది, ఇక్కడ 1000 ఉంది. సో ఇలా ఉన్నప్పుడు అంటే కాంప్లిమెంట్ కోడ్ అంటాం, సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ అంటాం అనమాట. సో కాంప్లిమెంటింగ్ కోడ్ ఫర్ 0 and 9 and 1 for 8, 2 for 7, 3 for 6, 4 for 5 ఇలా ఉంటే, సో ఇక్కడ రాసినాం కదా డెఫినేషన్, ఈ విధంగా ఉంటే దాన్ని సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ అంటాం. సో XS3 కోడ్ ఈస్ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్. 8421 సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ కాదు, అవునా. ఎందుకు చెప్పండి, 8421 సపోజ్ 8421 లో మనం 9 రిప్రజెంట్ చేయాలనుకో, 9 రిప్రజెంటేషన్ ఏం రాస్తాం, 8 plus 1 కదా, 1001 రాస్తాం. అదే 0 రిప్రజెంటేషన్ అంటే ఆల్ జీరోస్. ఈ రెండు కాంప్లిమెంట్ కోడ్ ఉన్నాయా, లేవు కదా, అవునా. ఇక్కడ 4 జీరోలు ఉంటే ఇక్కడ 4 1లు ఉండాలి యాక్చువల్గా, కానీ లేవు. కాబట్టి 8421 ఈస్ నాట్ ఏ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్. ఓకే, సో ప్యూర్ బైనరీ కూడా 8421 ఫాలో అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్. గ్రే కోడ్ ఎనీహౌ ఈస్ నాట్ ఏ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్. సో నేను ఆల్రెడీ గ్రే కోడ్ మీకు చెప్పినాను కదా, సో మీరు కావాలంటే టెస్ట్ చేయండి ఒకసారి. సో ఈ రూల్ అనేది గ్రే కోడ్ సాటిస్ఫై చెయ్యదు. సో ఓన్లీ కోడ్ విచ్ సాటిస్ఫైస్ దిస్ రూల్ ఈస్ XS3 కోడ్. ఇచ్చిన ఆప్షన్స్ లో కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో XS3 కోడ్ ఈస్ ఏ నాన్ వెయిటెడ్ కోడ్, సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ అండ్ సీక్వెన్షియల్ కోడ్. ఈ పాయింట్ ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఈ వీడియోలో డిస్కస్ చేసిన 3 క్వశ్చన్స్ కూడా మీకు అర్థమైందని అనుకున్నాను. సో ప్లీజ్, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఆఫ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.